జై శ్రీమన్ ఏడుకోళ్ళ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కుల వాడు అనాథ వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమ రక్ష రక్ష జనార్ద రక్ష రక్ష. శ్రీమన్నారాయణుడి నామము భవసాగరాన్ని దాటించగలుగుతుందనే ఒక సత్యాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒక ఊళ్ళో పాలమ్ముకునే ఒక గొల్ల ఆమె ఉండేది. ఆమె ప్రతిరోజు పాలు పితికి ఆ ఒక నావ అంటే ఒక పక్క ఊరికి మధ్యలో నది ఉండేది. ఆ నది దాటి పడవ మీద ఎక్కి ఆ నది దాటి అవతలికి వెళ్ళి అమ్ముకొని వస్తూ ఉండేది. అట్లా ప్రతిరోజు అక్కడికి వెళ్ళడము, పడవ అతనితో పడవ అతను దాన్ని దాటించడం చేస్తూ ఉండేది. ఒకరోజు తను అక్కడికి వచ్చాక అక్కడ ఒక సాధువు కూర్చొని నామం చెప్తూ స్వామివారిని కీర్తిస్తూ ఉన్నాడు అనమాట. ఆయన దగ్గర ఒక 10 మంది శిష్యువులు కూడా ఉండి వింటూ ఉన్నారు. వింటూ ఉంటే తను ఒక్క నిమిషం అక్కడ ఆగి ఏంటో చూద్దామని చూశాడు. ఆయన ఏం చెప్పాడంటే, శ్రీమన్నారాయణుడు శ్రీహరి నామాల్లో ఏ నామాన్నైనా నువ్వు పట్టుకొని జపిస్తే, దాన్ని త్రికరణ శుద్ధిగా నువ్వు జపిస్తే భవసాగరాన్ని కూడా దాటగలుగుతావు నువ్వు అని చెప్పాడు అనమాట. చెప్పి ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పాడు. చెప్పాక అది తను వినేసి తను ఏం చేసింది, ఇంకా అదే నామం జపిస్తూ ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది ఊరికే తనకి ఎప్పుడు ఉంటే ఏ పని చేస్తున్నప్పుడు కూడా, పాలు పితికినప్పుడు కూడా అదే ఓం నమో భగవతే వాసుదేవాయ. అలా చేసి ఒకసారి పాలు తీసుకొని వెళ్ళి అవతల నది దాటి అవతలికి వెళ్ళడానికి చూసాక ఆ పడవతను కనుచూపు మేరలో కనిపించాడు. ఎలాగా కనిపించాడు. కానీ భగవంతుని మీద నమ్మకం పెట్టుకొని ఆమె ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఈ సాగరాన్ని అంటే దీన్ని నేను దాటగలుగుతాను, ఈ నదిని నేను దాటగలుగుతానని నమ్మకం అనేసి కొండ తల మీద పెట్టుకుంది. చక్కగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటా ఆ నదిలోకి దిగింది. తెలియకుండానే తన నది మీద నడిచి అవతలికి వెళ్ళిపోయి తను రోజు అమ్ముకునేది అసలు చాలా సంతోషంగా, ఇంకా పడవతో సంబంధం లేదు, నామం చెప్పించడం నది దాటడం, నామం చెప్పించడం నది దాటడం అలా చేసిన తర్వాత ఒకసారి తను ఏం చేసింది, నది అవతలికి ఈ సాధువు నది అవతలకి వెళ్ళాడు అనమాట. వెళ్ళిన తర్వాత అతనికి దారిలో సాధువు కనిపిస్తే నమస్కారం చేసి, అయ్యా మీరు చెప్పిన మంత్రము చాలా ఉపయోగపడింది, నేను చాలా ఆనందం పొందుతాను, శ్రీమన్నారాయణుడి నామంలో ఇంత మహిమ ఉన్నదని మీరు చెప్పినాకే నాకు తెలిసిందని చెప్పింది. చెప్పాలకి సరే మరి మీకు ఏదో ఒక పారితోషికం ఇస్తాను, మా ఇంటికి రండి అని పిలిచిందనమాట. తను పిలిచిందంటే సరే అని చెప్పి పదమ్మ వెళ్దామని. అక్కడికి వచ్చేళ్ళకే పడవ లేకపోతే పదండి అంది. అతనికి అర్థం కాలేదు. పదండి అంటున్నావు ఎలాగమ్మా, పడవ లేదు కదా ఎలా దాటుతావు అన్నాడు. తను అంటే నామము మీరు చెప్పిందే కదా, నామము చెప్పిస్తే ఇది నది దాటగలుగుతామని చూడండి అని చెప్పేసి తను ఓం నమో భగవతే వాసుదేవాయ అని కూడా నడుస్తుంది. అతను ఆశ్చర్యపోయి తను కూడా నడుద్దామని ఆ నామం చెప్పించి అడిగేసరికి ఆ నదిలో పడిపోయిన తర్వాత ఆమె వెంటనే అతన్ని రక్షించి ఎందుకు అనంటే తను చెప్పింది అనమాట. చెప్పడము చాలా రకాల గురువులు ఉంటారు. వాచక గురువు, బోధక గురువు, సూచక గురువు అని ఇట్లా నిషిద్ధ గురువులు ఉంటారు. అట్లాగే ఆయన చెప్పాడు కానీ అతను దాన్ని ఆ నామాన్ని నమ్మకంగా ప్రాక్టీస్ చేయలేదని. ఈ పాలు అమ్ముకునే ఈమె ఆ నమ్మకంగా ఆ నామాన్ని ప్రాక్టీస్ చేసింది కాబట్టి అంత శక్తి వచ్చి ఈమె ఈ నదిని దాటగలిగింది. వెంటనే అతను ఆ గురువు ఈమె పాదాలు పట్టుకొని, అమ్మా నన్ను క్షమించు, ఇంత గొప్పగా నువ్వు నామానికి అర్థం చెప్పాను కానీ దానికి ఇంత ఫలితాన్ని నేను అనుభవించలేదు, నువ్వు దాన్ని చక్కగా అనుభవించి నన్ను ఉద్ధరించావని చెప్పాడు అనమాట. అందుకే గురువు దగ్గర నామం తీసుకొని ఆ గురువు ప్రాక్టీస్ చేస్తున్నాడా లేక తర్వాత కానీ మనం ఈ విధంగా భవసాగరాన్ని దాక్కుంటాం. జై శ్రీమన్నారాయణ.